హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఇవేంటి అని అనుకుంటున్నారా? మేడిపళ్ళు అండి. మేడి చెట్టు దగ్గరకు వచ్చాను నేను. ఇదిగోండి, చిన్న చిన్న కొమ్మలకే చిగుర్లు వచ్చిన కొమ్మలకు అన్నిటికీ కాయలు వచ్చేస్తున్నాయి. ఒక కరెంటు పోల్ పక్కన, ట్రాన్స్ఫారం పక్కన ఉందండి చెట్టు. దాని మీద డిపెండ్ అయ్యి పెరిగింది అట్లాగే. ఇదిగోండి, చక్కగా పళ్ళు కూడా వచ్చినాయి. వీటికి పళ్ళు ఉన్నాయి, కాయలు ఉన్నాయి. పళ్ళు అయితే పైన ఉన్నాయండి, నాకు అందట్లేదు. నేను కోయడానికి కూడా వీలు కాదు. చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు. కాయలు అయితే కిందనే ఉన్నాయండి, చాలా పిందెలు పిందెలుగా ఉన్నాయి. గుచ్చులు గుచ్చులుగా ద్రాక్ష పళ్ళు వచ్చినట్లు వచ్చినాయండి కాయలు. ఈ కాయలతో, పచ్చి కాయలతో అయితే బాగా కూర వండుకొని తింటారండి. అది ఎట్లా అంటే వేపుడు లాగా చేసుకుంటారు, కర్రీలాగా కాదు, గ్రేవీ కర్రీలాగా కాదు. పండినేటివి అయితే ఇంకా దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుందంట, ఐరన్ ఎక్కువ ఉంటుందంట. ఇది అంజీర అత్తిపండు ఉంది కదండి, ఆ జాతికి చెందిందండి. అలాగే ఉంటుంది కానీ అంత స్వీట్గా ఏమి ఉండదు. కొంచెం ఒగరుగా, సప్పగా, కొద్దిగా లైట్గా తీయగా ఉంటుంది. దీన్నైతే ఓపెన్ చేస్తే మనకు చిన్నప్పుడే మనం చదువుకున్న పద్యంలో ఉంది కదండి, మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్ల. ఖచ్చితంగా దీన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. అంటే పురుగులు కాదు, చీమలు. అవి లోపల ఇంకా చిన్నవిగా ఉంటాయి అన్నమాట. ఇది పెద్ద తినడానికి ఎవరు ఎక్కువ ఇష్టపడరు, కానీ దీంట్లో కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఐరన్ ఉంది, కాల్షియం ఉంది. ఇంకా చాలామందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, మలబద్ధకం ఉన్నోళ్ళు ఇది తింటే ఫ్రీ మోషన్ అవుతుందంట. బ్లడ్ లేని వాళ్ళు ఇది తింటే బాగా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందంట. మనం అంజీర పండు ఎలాగైతే వైద్యానికి తింటామో అలాగా ఆ ఔషధ గుణాలు చాలా ఉన్నాయంట అండి. దీని ఆకుల రసం తీసి అది ఎంత బాడీకి పట్టిస్తే ఎక్కడెక్కడ పెయిన్స్ ఉంటే ఆ పెయిన్స్ కూడా తగ్గుతాయి అంట అండి. ఇంక ఇవైతే పచ్చివైతే కాయలైతే కూర వండుకొని తింటారు. అదే పండు అయితే మనం నేరుగానే తినేయచ్చు, చాలా హెల్దీ. కాల్షియం, ఐరన్ అన్నీ, ఇంకా పొటాషియం ఇలాగా గుండెకి సంబంధించిన అనారోగ్యాలు రాకుండా కూడా మేడిపండు కాపాడుతుందంట. నాకైతే మేడి చెట్టు గురించి అయితే ఒకటే తెలుసు, బైబిల్లో ఉంది. యేసుప్రభు సంచరిస్తున్న టైంలో జక్కయ్య అనే ఒక అతను పొట్టివాడు ఉండేవాడు. ఆ పొట్టివాడు అతను హైట్ తక్కువ ఉన్నాడు కాబట్టి యేసుప్రభు వెళ్ళేటప్పుడు అతనికి కనబడ్డనమాట. కనబడకపోతే ఈ చెట్టు ఎక్కి పైన కూర్చొని చెట్టు మీద నుండి యేసుప్రభుని చూస్తాడు ఆయన. నాకు బైబిల్ స్టోరీలో మాత్రం ఇదొకటి తెలుసండి, మేడి చెట్టు గురించి. ఇంకా మిగతా విషయాలు ఏమీ తెలియదు. కాకపోతే ఈ పళ్ళు తినడం వల్ల చాలా ఆరోగ్యం అనేది తెలుసు. ఈ చెట్టు పాలు కూడా యూజ్ అవుతుందంట. ఈ చెట్లు ఆకులు యూజ్ అవుతాయి, పళ్ళు కూడా యూజ్ అవుతాయి. ఈ మేడిపండు చెట్టు గురించి నాకు ఇంతవరకు అయితే తెలుసండి, అది మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఈ చెట్టు కూడా అరుదైపోయిందండి, ఎక్కడ చూసినా కనపడట్లేదు మనకు. అసలు నేను చిన్నప్పుడు ఎప్పుడో మా ఊర్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉండేదండి. అప్పుడు అన్ని పళ్ళు కోసుకొని తినేవాళ్ళం. నాకు చాలా చిన్నగా ఉన్నాను నేను, 5-6 సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. కొంచెం జ్ఞాపకం వచ్చే టైంలో అంత పెద్దగా ఉండే వాళ్ళందరూ చెట్టు మీద కాయలు కొమ్మలతో రాలుపుకొని తినేవాళ్ళు. అడిగితే నాకు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదండి, ఎందుకంటే నేను చాలా చిన్నగా ఉన్నాను కదా. కొంచెం పచ్చిగా ఉండేటివి, అలాగా కొంచెం ఎక్కువ పండిపోయినవి ఇచ్చేవాళ్ళు. వాళ్ళైతే బాగా మంచి కలర్లో ఉండేటివి తీసుకొని తినేవాళ్ళు పెద్దవాళ్ళు. చాలాసేపు అలాగే నిలబడి ఇంకా నేను వాళ్ళు ఏవిస్తే అవి తీసుకొని వెళ్ళిపోయేదాన్ని. నాకు అలా గుర్తుంది. మేము చదువుకునే స్కూలు, జిల్లా పరిషత్ స్కూల్ దగ్గర కూడా ఒక చెట్టు ఉండేది. నాకు అలాగ అది ఎక్కువగా గుర్తులేదు, కొద్దిగా గుర్తుంది. ఈ చెట్టు కింద పొద్దున్నే వెళ్తే పళ్ళు అయితే రాలుతాయి అని తెలుసండి నాకు. నేను ఉదయాన్నే లేచినప్పుడే వెళ్ళిపోయేదాన్ని, ఎందుకంటే వాళ్ళు కోసుకొని చెట్టువి నేరుగా తినేవాళ్ళు. నాకు డైరెక్ట్గా ఇంకా కింద పడినటివన్నా ఫస్ట్ తీసుకోవచ్చు పొద్దున్నే అని. ఇంకా పొద్దున్న 6ంటికి నాకు మెలకు వచ్చినప్పుడే మా అమ్మ త్వరగా లేపేది. నేను వెళ్ళిపోయి తెచ్చుకునేదాన్ని, 1-2 తెచ్చుకొని తినేదాన్ని. అలా కొద్దిగా గుర్తుంది, కానీ దాని టేస్ట్ అదంతా నాకు గుర్తులేదు. ఇంకా మరలా నేను చాలా రోజుల తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్లో అమ్మకు ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు నేను ఇక్కడ
డీమార్ట్ కోసం వెళ్తున్నానండి. డీమార్ట్‌లో ఏమన్నా చూసి అమ్మకు కొనుక్కొని వద్దామని వెళ్తున్న టైంలో నాకు ఈ చెట్టు కనిపించింది. ఇంకా నాకు చెట్టు కనిపియంగానే రేర్‌గా అసలు ఇది ఇంకా అంతరించిపోతుందండి. ఎక్కడో చోట ఒక చెట్టు కనిపిస్తుంది. ఎక్కువగా లేవు. ఇంక నాకు ఇది కనపడంగానే అబ్బా! చాలా రోజుల తర్వాత నేను మేడి చెట్టుని చూసానని కాసేపు అక్కడ ఎండగుందని నిలబడ్డాను. అప్పుడు ఇంకా నాకు పైనకి ఇట్లా కింద నిలబడి ఉన్నప్పుడు చూస్తే కింద రాలిపోయిన పళ్ళు కనిపించాయి. ఈ పళ్ళు రాలిపోయినాయే ఏం చెట్టు ఇదని పైకి తలెత్తి చూడంగానే నాకు మేడి చెట్టు అండి. పైన కూడా చక్కగా పళ్ళు ఉన్నాయి. ఇంకా ఆ పళ్ళను చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ చెట్టు కూడా మనకు అంతరించిపోతున్న చెట్టు. మనకు రేర్ అయిపోతుంది రాను రాను. ఇంకా చిన్నప్పుడు ఎప్పుడో చూసిన చెట్టు కూడా ఈ పళ్ళ గురించి కొద్దిగా తెలుసు నాకు. ఈ కాయలైతే కూర వండుకొని తింటారు. చెన్నైలో అమ్ముతారండి ఈ కాయలు. మార్కెట్‌లోనే అమ్ముతారు. ఈ కాయల్ని కూర వండుకొని కూడా తింటారు. అది అంతవరకు తెలుసు. ఇంకా దీని ఆకుల వల్ల కూడా యూజ్ అని తెలుసు. ఈ ఈ చెట్టు గురించి బైబిల్‌లో నాకు కొద్దిగా మాత్రం తెలుసు. ఇంకా అందుకు నాకు తెలిసిన ఈ చెట్టుని మీకు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. మనకు రేర్ అయిపోతున్నాయి, అంతరించిపోతున్న చెట్లలో ఇదొక చెట్టు, మేడి చెట్టు. నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మరలా ఇప్పుడు చూశానండి. అలాగా ఈ చెట్లు కూడా అంతరించిపోకుండా మనం కాపాడుకోవాలి. అప్పుడప్పుడు మనకు వీలైనంత వరకు మనం ఈ మొక్కల్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఇదేం మనకేం హాని చేయదండి. అన్నీ మేలు చేసే చెట్లే. చెట్ల వల్ల చాలా మేలుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.